ఏళ్ల నుంచి రాహుల్ గాంధీ కొలగణన చేయాలని పోరాటం చేస్తున్నారన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ మధు యాష్కి గౌడ్. ఇవాళ కేంద్రం కొలగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ వ్యక్తిగత విజయమన్నారు. కేసీఆర్ కొలగణన చేసి తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు సమాజాన్ని శాస్త్రీయ పద్ధతిలో కొలగణన చేపట్టాలంటున్న మధు యాష్కి గౌడ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేశంలో జనగణనతో పాటు కులగణన జరగాలని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ప్రధానంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు పదే 10 సంవత్సరాల నుంచి కులగణన చేపట్టాలి, ఎక్స్రే లాగా దేశంలో జనాభా ప్రాతిపదికన ఎవరెంతో వారికి హక్కులు కల్పించాలని కోరుతూ ఉన్నారు. అంతిమంగా కేంద్రం దిగివచ్చి ఇవాళ ప్రకటన చేస్తూ కేంద్ర కేబినెట్ జనగణనతోటి కులగణన చేపిస్తానని చెప్పడాన్ని హర్షిస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశంలో సమగ్రమైన ఎంపిరికల్ డేటాతోటి కులగణన చేపట్టింది. తెలంగాణ అసెంబ్లీ యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేస్తూ 42% వరకు జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్ పెంచాలని కూడా కోరడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కులగణన సంబంధించి కావచ్చు, ఇది అశాస్త్రీయంగా జరిగింది, ఫేక్ సర్వే అని కూడా కేంద్ర మంత్రులు స్వయంగా బీజేపీ కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కులగణన తీసుకురాబోతుంది. వాళ్ళ వ్యాఖ్యలపైన ఇది రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాన్ని బీసీ కుల సంఘాలు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటం సోదరుడు జాజుల శ్రీనివాస్ గారు ఏప్రిల్ 2వ తారీఖున న్యూఢిల్లీలో అన్ని కుల సంఘాలతోటి కలిపి జాతీయ స్థాయిలో అక్కడ సమావేశం ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా పార్టీ ఎంపీలు కూడా వెళ్ళడం జరిగింది. ఇది ప్రజల నుంచి వచ్చిన స్పందనతోటి ప్రతిపక్ష నాయకుడు తీసుకొస్తున్న ఒత్తిడితోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఇవాళ కులగణన చేపడతానని చెప్పి కేంద్ర కేబినెట్ ప్రకటించింది. మీరేమైనా సజెషన్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? కులగణన దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందిగా, ఏ అంశాలకు సంబంధించి ఎలా ఉండాలి సర్వేకి సంబంధించి సజెషన్ చేయబోతున్నారు? తప్పకుండా గతంలో సమగ్ర సర్వే ద్వారా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు కులగణన చేపట్టి తన రాజకీయ అవసరాల కొరకు వాడుకున్నది. యాదవ్ కుర్మ జనాభా ఉంటే వీళ్ళకి గొర్రెలు బర్రెలు ఇస్తే సరిపోతాను గొర్రెలు బర్రెలు ఇచ్చింది, చదువుకు దూరం చేస్తూ. ముదిరా సోదరులకి చేపపిల్లలను పంపకం చేసినది. అంటే ఎవరు ఏ కులం ఎంత ఉండని తెలుసుకొని వారిని తన రాజకీయ అవసరాల కొరకు వాడుకున్నది చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది, రాహుల్ గాంధీ గారు కోరుకునేది, లేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే కులగణన చేపట్టినాక సమాజంలో ఉన్న వనరులని సమంగా పంపడానికి కొరకు దీన్ని వాడుకోవాలి. ఆ వాడకంలో దీనిని బీసీల యొక్క కులగణన చేపట్టడం అంటే అదేదో బీసీల కొరకని కాకుండా బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావించాలి. ఈ కులగణన జరిపినాక దుర్మార్గుడు చంద్రశేఖరరావు చేసినట్టుగా తన దగ్గర పెట్టుకోకుండా బహిర్గతం చేస్తూ దాన్ని సమగ్రంగా అమలు చేయాలి, సైంటిఫిక్గా అమలు చేయాలి, దేశ ప్రాతిపదిక పైన వనరులు పంపకం చేయాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. బీసీల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి చెందుతుందని భావించాలి. ఏదో రిజర్వేషన్ కల్పించడం కొరకు కాదు. సో ఈ కులగణన అనేది రిజర్వేషన్స్ కొరకు కాదు, రిజర్వేషన్స్ తోటి ఆగకూడదు. ఇది వాటా పంపకం కూడా జరగడానికి కొరకే జరగాలి. రైట్. ఇదైతే దేశంలో తెలంగాణ సంబంధించి కూడా బీసీ కులగణన రోల్ మోడల్ కలిగించింది. దేశవ్యాప్తంగా సంబంధించి కూడా తెలంగాణ వైపు ఆ ప్రజలంతా కూడా దేశం వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి కూడా కులగణన చేయాలనే ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు దేశంలో గత బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా రాజకీయ అవసరాలకే గత ప్రభుత్వం వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సమాన వనరులకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గాలకి సమానంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా తాము కూడా మద్దతు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి కూడా కులగణన అంశానికి సంబంధించి ఏ విధంగా ఉండాలో కూడా సలహాలు సూచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.